బద్ధకస్తురాలైన ఓ పిచ్చుక చెట్టుపైన కూర్చుని చలికి వణుకుతోంది. ఇంతలో ఒక కాకి వచ్చి, మిత్రమా, నేను గూడు కట్టుకునేందుకు కాస్త సాయం చేస్తావా అని అడిగింది. నేను కట్టుకోలేదు, నేనే కట్టుకోలేదు, నీకెలా సాయపడతానో, కష్టపడటం నా వల్ల కాదని తెలుసు కదా, అయినా ఆహారానికి వెళ్ళక నాకు నీరసంగా ఉంది అంది. నాకు సాయం చేశావంటే వారం పాటు నీకు ఆహారం తెచ్చిస్తాను అంది కాకి. భలే ఛాన్స్, కష్టపడకుండా వారం పాటు ఆహారమా? సరే అంది పిచ్చుక. ఎండు పుల్లలు ఈకలు తెచ్చి నేర్పుగా గూడు కట్టింది పిచ్చుక. కాకి చాలా సంతోషించింది. ఇంతలో, మిత్రమా, నీకు గూడు ఉంది కదా, మళ్ళీ ఇంకొకటి ఎందుకు అని అడిగింది పిచ్చుక. హహహా అంది. నీకోసమే అంది కాకి. చలికి వానకి ఎండకి నీ ఇబ్బందిని గమనిస్తున్నాను. నైపుణ్యం ఉన్నా బద్ధకంతో నువ్వే పని చేయడం లేదు. అందుకే నా కోసమని అబద్ధం చెప్పి గూడు కట్టించాను అంది కాకి. అబద్ధమైనా కష్టంలో ఉండే ఆనందాన్ని తెలియచేసావు. ఇక నుంచి నా బద్ధకాన్ని వదిలేస్తాను అంది పిచ్చుక. ఇచ్చిన మాట ప్రకారం వారం పాటు ఆహారం ఇస్తానని కాకి అన్న పిచ్చుక వద్దంది. అప్పటి నుంచి కష్టపడి ఆహారం సంపాదించుకునేది. అది చూచి కాకి సంతోషించింది. ఒకరోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా నింపాదిగా సమాధానం చెప్తున్నాడు. అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు. దెబ్బ బాగా తగలడంతో అమ్మా అని అరిచాడు. అతను అరవకుండా మరోసారి అమ్మా అని శబ్దం వినపడంతో ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండల్లోంచి రావడాన్ని గమనించాడు. ఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు, ఎవరు నువ్వు అని అడిగాడు, శబ్దం వినిపించిన వైపు చూస్తూ. ఎవరు నువ్వు? మరలా ఆ గొంతుకు పలికింది. రఘు మళ్ళీ కొంచెం గట్టిగా, నీకు ధైర్యం ఉందా అని అరిచాడు. అదే మాట ముందు కంటే గట్టిగా అతనికి వినిపించింది. ఆ మాట విని కోపం పట్టలేకపోయే రఘు, పిరికి పందా అని నరాలు బిగబట్టి మరింత గట్టిగా అరిచాడు. అదేవిధంగా మరింత గట్టిగా పిరికి పందా అని వినిపించింది. ఇక లాభం లేదనుకున్న రఘు తండ్రితో, నాన్న ఏంటిది, ఎవరు నాన్న అక్కడ అని అడిగాడు తండ్రి. తండ్రి నవ్వుతూ, కొంచెం ఓపిక పట్టు అంటూ, నువ్వు ఛాంపియన్వి అన్నారు గట్టిగా. నువ్వు ఛాంపియన్వి అన్న శబ్దం మళ్ళీ వినిపించింది. ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు, దీన్ని ప్రతిధ్వని అంటారు. జీవితం కూడా ఇలాంటిదే. నువ్వు ఏది పలికినా ఏది చేసినా దాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది. మన జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది. ప్రపంచంలో ప్రేమ శాంతి వికసించాలి, అందరూ నీతో ప్రేమగా ఉండాలి అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ శాంతికి అపారమైన చోటు కల్పించాలి. నీ జట్టులో పట్టుదల విజయకాంక్ష రగిలించాలంటే నీలో అవి పుష్కలంగా ఉండాలి. లేకపోతే విజయం కాంక్షను పురికొల్పాలి. ఈ సహజమైన బంధం అందరి జీవితాల్లో అన్ని సందర్భాలకు వర్తిస్తుంది. జీవితానికి మనం ఏది ఇస్తే జీవితం అదే మనకు తిరిగి ఇస్తుంది. శ్రీపురంలో సోమనాథుడు, రామనాథం అనే ఇద్దరు రైతులు ఉండేవారు. ఇద్దరి పొలాలు పక్కపక్కనే ఉండేవి. ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవారు. అయినా ఇద్దరి మనస్తత్వాలు నమ్మకాలు కొంచెం భిన్నంగా ఉండేవి. సోమనాథునికి సోమరతనం జాస్తి, అన్నీ దేవుడు చూసుకుంటాడులే అనే నిశ్చింత. కానీ రామనాథం అలా కాదు, స్వయం కృషిని నమ్ముకునేవాడు. అయాచితంగా ఏదీ రాదని నమ్మేవాడు. రామనాథం అహర్నిశలు పొలం దగ్గరే ఉండటం చూసి సోమనాథం ఒకసారి, ఎప్పుడు చూసినా పొలంలోనే ఉంటావు, అక్కడ అంతగా పనేముంటుంది అని అడిగాడు. చేసేవాడికి చేసుకున్నంత పని ఉంటుంది. దగాలు చేయటం, దుగాలు చేయటం, కలుపు తీయటం, నీళ్లు పెట్టడం సకాలంలో చేయకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది చెప్పాడు రామనాథం. దానికి సోమనాథం నవ్వి, నారు పోసినవాడు నీరు పోయాడా అన్నాడు. పనిలోనే దేవుడు ఉంటాడు, కష్టంతోనే ఫలితం ఉంటుంది. నీ పొలానికి దేవుడు నీళ్లు పెట్టడు, నువ్వే పెట్టుకోవాలి అని చెప్పాడు రామనాథం. అయినా సోమనాథంలో మార్పు లేదు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా సోమనాథం పంట దిగుబడి తగ్గిపోయింది. మిత్రుడు కుటుంబం అవసరాల కోసం రామనాథం ఎన్నోసార్లు అడిగినప్పుడల్లా లేదనకుండా అప్పు ఇస్తూనే వచ్చాడు. మిత్రుల్లో మార్పును ఎలా తీసుకురావాలో తోచలేదు అతనికి. ఎప్పటిలాగే అప్పు కోసం రామనాథం ఇంటికి వచ్చాడు సోమనాథం. రామనాథం నిర్మోహమాటంగా అప్పివ్వడం కుదరదు అని చెప్పేశాడు. మిత్రుడు అలా అంటాడని ఊహించలేదు సోమనాథం. అవమానంగా అనిపించింది. ఇక జన్మలో రామనాథంతో మాట్లాడకూడదని అనుకున్నాడు. బయట 1-2 చోట్ల అప్పు కోసం వెళ్ళాడు. కానీ అతనికి అప్పివ్వటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.
చివరికి వడ్డీ వ్యాపారి గోవిందయ్య శెట్టి దగ్గరికి వెళ్ళాడు. ఆస్తి తాకట్టు పెట్టుకుంది, పైసా అప్పెవ్వడు శెట్టి. అందుకని తన పొల పత్రాలు శెట్టికిచ్చి అప్పుకు అడిగాడు సోమనాథం. ఆ పత్రాలను పరిశీలిస్తూ, గడువు లోపల బాకీ చెల్లించకపోతే నీ పొలం నాదవుతుంది, సమ్మతమేనా అని అడిగాడు శెట్టి. సరేనంటూ సంతకాలు పెట్టి డబ్బు తీసుకున్నాడు సోమనాథం. మీరే కష్టపడతారు, ఆ బాకీ ఎలా తీరుస్తారు, ఇంకా ఆ పొలం మీద ఆశ వదులుకోవాల్సింది అంటూ శోకాలు పెట్టింది సోమనాథం భార్య. ఇంట్లో భార్య శోకాలు, అటు రామనాథం చేసిన అవమానం సోమనాథన్కు పిచ్చి పట్టినట్లయింది. నేరుగా గుడికి వెళ్ళి పూజారి ముందు తన గోడు వెళ్ళబోసుకున్నాడు. దేవుడికి నేనేం తక్కువ చేశాను? పూజలు వ్రతాలు చేశాను, అన్నదానాలు చేశాను, గుడికి చందాలు ఇచ్చాను, ఫలితం అప్పుల పాలవటమా? చివరికి ఈరోజు ఉన్న పొలం కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది అని వాపోయాడు. అందుకు పూజారి, దేవుడు కూడా కష్టపడేవాడినే ప్రేమిస్తాడు, వరాలిస్తాడు. ఒక్క కొబ్బరికాయ కొట్టినా 100 కొబ్బరికాయలు కొట్టినా ఫలితం ఒకటే. అయినా అవన్నీ ఇవ్వమని దేవుడు నిన్ను అడిగాడా? నువ్వే నీ బాధ్యతను మర్చిపోయి దేవుడితో వ్యాపారం చేయాలనుకున్నావు. ప్రతిదీ దేవుడే చేయాలని ఆశించడం, అది నెరవేరకపోతే దేవుణ్ణి నిందించడం సరికాదు. స్వయం కృషిని నమ్ముకో, కష్టపడితే కరువు ఉండదు. అందుకు నీ మిత్రుడే ఉదాహరణ అని చెప్పాడు. అర్థం చేసుకున్నాడు సోమనాథం. అది మొదలు వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టి చక్కగా శ్రమించి ఆ 7 మంచి దిగుబడి సాధించాడు. ఆ పంటను అమ్మేసి గోవిందయ్య శెట్టి దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి మీ బాకీ, నా పొలం పత్రాలు ఇవ్వండి అన్నాడు. గోవిందయ్య శెట్టి నవ్వుతూ, ఆ డబ్బు నాది కాదు, నీ మిత్రుడు రామనాథందే. నీలో మార్పు తీసుకురావాలని, నీలో పట్టుదల పెరగాలని నీ మిత్రుడు నాతోనూ అటు పూజారితోనూ కలిసి చిన్న నాటకం ఆడించాడు, అంతే. డబ్బు తీసుకెళ్ళి నీ మిత్రుడికి పొలం పత్రాలు మీ ఇంట్లోనే ఉంటాయి, మీ ఆవిడని అడిగి ఇస్తుంది అన్నాడు. జరిగిందేమిటో సోమనాథానికి తెలిసిపోయింది. వెంటనే వెళ్లి రామనాథానికి కృతజ్ఞతలు తెలిపాడు. అప్పటి నుండి తన మిత్రుడితో పోటీపడి మరీ సాగు చేయటం మొదలుపెట్టాడు. గ్రామంలో మంచి రైతుగా పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా నింపాదిగా సమాధానం చెప్తున్నాడు. అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు. దెబ్బ బాగా తగలడంతో అమ్మా అని అరిచాడు. అతను అరవకుండా మరోసారి అమ్మా అని శబ్దం వినపడంతో ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండల్లోంచి రావడాన్ని గమనించాడు. ఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు, ఎవరు నువ్వు అని అడిగాడు, శబ్దం వినిపించిన వైపు చూస్తూ. ఎవరు నువ్వు? మరలా ఆ గొంతుకు పలికింది. రఘు మళ్ళీ కొంచెం గట్టిగా, నీకు ధైర్యం ఉందా అని అరిచాడు. అదే మాట ముందు కంటే గట్టిగా అతనికి వినిపించింది. ఆ మాట విని కోపం పట్టలేకపోయే రఘు, పిరికి పందా అని నరాలు బిగబట్టి మరింత గట్టిగా అరిచాడు. అదేవిధంగా మరింత గట్టిగా పిరికి పందా అని వినిపించింది. ఇక లాభం లేదనుకున్న రఘు తండ్రితో, నాన్న ఏంటిది, ఎవరు నాన్న అక్కడ అని అడిగాడు తండ్రి. తండ్రి నవ్వుతూ, కొంచెం ఓపిక పట్టు అంటూ, నువ్వు ఛాంపియన్వి అన్నారు గట్టిగా. నువ్వు ఛాంపియన్వి అన్న శబ్దం మళ్ళీ వినిపించింది. ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు, దీన్ని ప్రతిధ్వని అంటారు. జీవితం కూడా ఇలాంటిదే. నువ్వు ఏది పలికినా ఏది చేసినా దాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది. మన జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది. ప్రపంచంలో ప్రేమ, శాంతి వికసించాలి. అందరూ నీతో ప్రేమగా ఉండాలి అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ, శాంతికి అపారమైన చోటు కల్పించాలి. నీ జట్టులో పట్టుదల, విజయకాంక్ష రగిలించాలంటే నీలో అవి పుష్కలంగా ఉండాలి. లేకపోతే విజయం కాంక్షను పురిగొల్పాలి. ఈ సహజమైన బంధం అందరి జీవితాల్లో అన్ని సందర్భాలకు వర్తిస్తుంది. జీవితానికి మనం ఏది ఇస్తే జీవితం అదే మనకు తిరిగి ఇస్తుంది. అనగనగా ఒక అడవి. అక్కడ సింహంతో పాటు అన్ని రకాల జంతువులు జీవిస్తున్నా అడవికి రాజు మాత్రం ఎలుగుబండే. ఓ రోజు ఆ అడవికి పక్క వనం నుంచి నక్క వచ్చింది. అది ఎలుగుబంటిని కలిసి, నేను మా మృగరాజు ఆజ్ఞతో ఇక్కడికి వచ్చాను. అన్ని అడవుల్లో సింహం మాత్రమే రాజు, కానీ ఇక్కడ అందుకు భిన్నంగా మీరు ఉన్నారు. అందుకే ఒకసారి ఇక్కడ మీ పాలనా తీరును చూసి రమ్మని పంపారు అంది. మిత్రమా, మీరు మాకు అతిథి. మీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండండి. మా పాలనా పద్ధతులు పరిశీలించండి అంది ఎలుగుబంటి. తర్వాత నక్కకు అవసరమైన ఏర్పాట్లు చేయమని సింహాన్ని ఆదేశించింది. మరుసటి రోజు నక్క సింహంతో, అడవికి రాజుగా ఎలుగుబంటి ఉండడం ఏంటి? మీకు ఈ అడవిని పాలించాలని ఆశ ఉంటే నాకు చెప్పండి. ఆ విషయాన్ని మా మృగరాజుకు తెలియజేసి మీ కోరిక నెరవేరుస్తాను అంది.
ఇంతలో ఒక కాకి వచ్చి సింహం చెవిలో ఏదో చెప్పింది. అప్పుడు సింహం నక్కతో, నీ సంగతి ఇప్పుడే తెలిసింది. నువ్వు పక్క అడవిలోని జంతువుల మధ్య గొడవలు సృష్టించి నీ పబ్బం గడుపుకునేదానివి. నీ నిజస్వరూపం తెలిసి మీ మృగరాజు తరిమేస్తే ఇక్కడికి వచ్చావు. నీలాంటి వాళ్లకు ఇక్కడ చోట్లేదు. వెంటనే వెళ్ళిపో, లేదంటే నా పంజా రుచి చూడవలసి వస్తుంది అని సింహం హెచ్చరించింది. మోసం ఎక్కువ కాలం దాగదని తెలుసుకున్న నక్క బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు. ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బంతిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కళతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభు, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు, నేను రాము స్నేహితుణ్ణి. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదులిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటినుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం అని అభిమానంగా చూడసాగాడు. విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశము నుంచి మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుణ్ణి కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కాని గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరను తొడిగితే బాగుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు తన ఆగ్రహాన్ని అణుచుకుని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా
ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్షపళ్ళ గుత్తి చేత పట్టుకొని ఉన్న వర్ణచిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహనుడు విజయగర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.